నమస్తే, వెల్కమ్ టు టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం. నేను విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. అతి కిరాతకంగా దీక్షిత్ రెడ్డి హత్య, నిందితుడిపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు. వ్యవసాయ బిల్లులతో తీవ్ర నష్టం, వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ సంతకాల సేకరణ. అమరావతి ఆందోళనలపై మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు. పెయిడ్ ఆందోళనలు ఎన్ని రోజులు కొనసాగిస్తారని ఫైర్. కర్నూలు జిల్లాలో కర్రల సమరానికి బ్రేక్. కరోనా ఎఫెక్ట్, దేవరగట్టు బండి ఉత్సవం రద్దు. ఈ డీటెయిల్స్ చూద్దాం. కేంద్రం పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లులను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ సంస్థలు నిత్యావసర సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి అధికార రేట్లకు అమ్ముతారని భట్టి తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు నష్టపోతారని చెప్పారు. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడుతున్నామని భట్టి తెలిపారు. అప్పులు తెచ్చిన డబ్బులు మన బడ్జెట్ ద్వారా 7 సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బులు అన్నీ ఆపుకుంటే ఏం లేవు. ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం అందరం ప్రతి గ్రామంలో కూడా వాస్తవ విషయాలన్నీ సీరియస్గా చెప్పి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలతో పాటు ఈ బిల్లు సంతకాలు అన్నీ అయిపోయిన తర్వాత మన జిల్లాలో బహుశా నేను అనుకుంటాను 11వ తారీఖు నాడు ఇతర నాయకులందరితో కూడా మాట్లాడతారు, జనంతో కూడా మాట్లాడతారు. ఒక భారీ కిసాన్ ర్యాలీ, అంటే ట్రాక్టర్ ర్యాలీ, ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి దీనికి నిరసన కార్యక్రమంగా రాబోయే 11వ తారీఖు నాడు, నవంబర్ 11th నాడు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడదాం. దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులందరినీ ఇక్కడ పిలుద్దాం. మన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి ధరణి పోర్టల్ గురించి కూడా చెప్పాలని చెప్తా ఉన్నారు. ఈ ధరణి పోర్టల్ అనేది ఒక పెద్ద హమ్మం. మహబూబాబాద్లో కిడ్నాప్కు గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదవంతమైంది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన మొదటి రోజే చంపేశారు. ఆ రోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. తర్వాత తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. నిన్న మందసాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో దీక్షిత్ రెడ్డి బాబాయ్ మనోజ్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే సాగర్తో పాటు మనోజ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో 2 పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లాడిని డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారని తెలిసిన ఆ తల్లిదండ్రులు భూరణ విలిపిస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లాడిని హత్య చేసిన విషాద ఘటన అందరి హృదయాలను కొలిచివేస్తుంది. బాబును కిడ్నాప్ చేసినట్టు ఫోన్ రావడంతోనే కుటుంబ సభ్యులు వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నెట్ కాల్ చేస్తూ పలుమార్లు దీక్షిత్ రెడ్డి తల్లితో మాట్లాడిన ఈ గ్యాంగ్ డబ్బు రెడీ చేశాక వీడియో కాల్ చేయాలని చెప్పారు. 45 లక్షల వీడియో కాల్లో చూపించాక ఎక్కడికి రావాలో చెప్పారు. తీరా అక్కడికి డబ్బుతో దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డి వెళ్లారు. బుధవారం రాత్రి వరకు ఎదురు చూశారు. ఇంతలో ఫోన్ చేసిన కిడ్నాపర్లు పోలీసులను వెనక్కి పంపించాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లాడిని ఏమైనా చేసేస్తారేమోనని భయపడిన రంజిత్ రెడ్డి వాళ్ళు చెప్పినట్లే పోలీసులను పంపేశారు. తర్వాత కిడ్నాప్ గ్యాంగ్ మరో ప్లేస్కు రావాలని సూచించింది. అక్కడకు వెళ్ళాక కాల్ చేసి డిస్కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ఏమైందో తెలియక అంతా టెన్షన్లో ఉన్నారనగా సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ చేసిన ఆదివారం రోజే పిల్లాడిని చంపేసినట్లు నిర్ధారించుకున్నారు. తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతంలో దీక్షిత్ రెడ్డి డెడ్ బాడీని గుర్తించారు. కిడ్నాప్ వ్యవహారంలో మొదటి నుంచి బాబాయి మనోజ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూడా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. దాదాపు 100 మంది టీంను రంగంలోకి దించారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ కాల్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళను ట్రేస్ చేయడానికి మొదట్లో సమయం పట్టింది. దీంతో టెక్నికల్ సాయం కోసం హైదరాబాద్ నుంచి సైబర్ టీంను కూడా మహబూబాబాద్ పంపారు. అయితే పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యేసరికి విషాదం చోటు చేసుకుంది. అయితే నిందితుల ఫోన్ కాల్స్ను ట్రేస్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని కేసీఆర్పై మండిపడ్డారు. దళితులను అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే టీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ ఎస్సీ సెల్ బ్లాక్ అధ్యక్షుడిగా నరసింగరావును, గాజుల రామారం ఎస్సీ సెల్ బ్లాక్ అధ్యక్షుడిగా దినేష్ను నియమించి
కూన శ్రీశైలం గౌడ్ వారికి నియామక పత్రాలు అందజేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేటట్లు కృషి చేయాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నూతనంగా ఎన్నికైన ఎస్సీ కమిటీ సభ్యులకు సూచించారు. మరి యొక్క కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలు ఎస్సీ సెల్ కానీ, ఓబీసీ సెల్ కానీ, మైనార్టీ సెల్ కానీ, మహిళా యొక్క సెల్ కానీ, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు కమిటీలు వేయడం జరుగుతుంది. బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్యంగా మీ అందరితో నేను మనవి చేసేది, ఈ యొక్క డివిజన్ ప్రెసిడెంట్లు స్ట్రెంథన్ కావాలి. ముందు మీ డివిజన్లో ఎక్కడెక్కడ మన యొక్క మిత్రులు ఒక్క వర్గానికే పరిమితం కాకుండా బీసీ సెల్ ఉన్నా, ఈ యొక్క మైనార్టీ సెల్ ఉన్నా, ఎస్సీ సెల్ ఉన్నా, ఒక వర్గానికి పరిమితం కాకుండా డివిజన్ల వారీగా మన వాళ్ళని ఐడెంటిఫై చేయాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క కేసీఆర్ పాలనలో మరి ఇంటి ట్యాక్స్ పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, ఎల్ఆర్ఎస్ అంటుండు. అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ధరణి పోర్టల్ అని చెప్పిండో నిన్న కోర్టు కూడా మరి చుక్కెదిరింది ప్రభుత్వానికి. మరి కరోనా కూడా ప్రభుత్వం పట్టించుకోలే. ఇవాళ ఈ యొక్క తెలంగాణలో 80% నాయకులు మరి ఓట్లు వేసేవారంతా కేసీఆర్ చూసి చేస్తున్నామని చెప్పారు. మరి అట్లా చెప్పినప్పుడు కింది నాయకులు పనిచేయడం లేదు. కేసీఆర్కు చూసి వేస్తే గెలుస్తాము, లేకపోతే లేదని ఆలోచనలు. కాబట్టి నీ యొక్క డివిజన్ నాయకులు కానీ, నీ యొక్క కాన్స్టిట్యున్సీ నాయకులు కానీ ఎవరు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. మరి ఆ రోజు 2009లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తే నేను మీకు ఏ రకంగా అందుబాటులో ఉన్నానో, ఎక్కడైతే మరి బస్తీలలో నా బస్తీ నా మనసులు అన్న ఉద్దేశంతో మీకు పనిచేయడం జరిగింది. మీరు కూడా మా శ్రీశైలం కూడా పనిచేసారు. మరి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్ అన్నాడు. కుత్బుల్లాపూర్లో మీరు డివిజన్లు తిరిగినప్పుడు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా, ఎక్కడైనా పట్టా ఇచ్చిర్రా, అది అడగండి. ఇవాళ డబ్బులు ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, పింఛన్ 2000 రూపాయలు ఇచ్చినా మన డబ్బులే, పబ్లిక్ డబ్బులే మనకి ఇస్తున్నారు. మనం కట్టిన ట్యాక్సులు ఎక్కువ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక ఇంట్లో పింఛన్ 2000 ఇస్తున్నారంటే ఆ ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే 25,000 జీతం వస్తుండే. ఉద్యోగాలు ఇస్తలేడు కానీ పింఛన్ ఇస్తుంది. మన అవ్వకో మన తాతకో మీరు చెప్పాలి, అమ్మ ఈ 2000తో తీసుకున్నందుకు పోయి చేస్తున్నారు ఓటు, మోసం జరుగుతుంది, నాకు ఉద్యోగం ఇస్తే రోడ్ల పడి నేను తిరుగుతుంటాను. ఇవాళ బ్రాండ్ షాపుకి పోతే ₹5, ₹1.5 పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. కరోనా టైంలో పట్టించుకోకపోయి. నల్గొండ జిల్లా నిడమానూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎమ్మెల్యే నోముల నరసింహయ్య. మీరే చెప్పారు, వీళ్ళంతా ఎప్పుడు పక్కన పెట్టేసి మీరే చెప్పారు. దాంట్లో పట్టాల్సిన మీరు పట్టకుండా ఆక్పై తీసుకున్నారు. ఆక్రమణను తొలగించాలా ఎట్లా? బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల డొల్లతనం బయటపడిందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో రోజురోజుకు భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తారీఖు నాడు మహబూబాద్ జిల్లా కేంద్రంలోనే మరి రంజిత్ రెడ్డి అనేటువంటి జర్నలిస్టు కొడుకు యాక్టివ్ బాయ్ దీక్షిత్ రెడ్డి ఆడుకుంటుండగా మరి తెలిసినటువంటి వాళ్ళే తెలిసిన రూపంలో వచ్చి తీసుకెళ్ళి చంపి ఆ యొక్క శవాన్ని కూడా దొరకకుండా దాదాపుగా 72 గంటలు మరి కుటుంబంతో వాళ్ళు చెలగాటమాడి, డబ్బులు ఇవ్వండి మీ కొడుకుని ఇస్తాము, లేదా ఇన్ని లక్షలు కావాలి అన్ని లక్షలు కావాలని ఒకవైపేమో క్రూరత్వంతో కూడినటువంటి కక్ష సాధింపు, మరొక వైపేమో మరి బాబు యొక్క శవాన్ని అంటే బాబుని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక దురాశ. ఇలాంటి కల్చర్ ఈ మధ్యకాలంలో తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ చాలా చోట్ల మనం విన్నాం. ఈరోజు చూస్తే మనం ఇంట్లో నుంచి వెళ్ళి ఒక సమస్య మీద, ఒక మహిళలకు అత్యాచారం ఏంటంటే మహిళా సమస్య కావచ్చు, ఒక రైతు సమస్య కావచ్చు, ఒక నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, మనం నిరసన గళాలు వినిపించడానికి కూడా మనకు హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, బయటికి వెళ్ళలేకుండా గృహ నిర్బంధాలు అవుతున్నాయి. ఈరోజు ఇండ్ల ముందు కూడా ఆడుకోలేనటువంటి, స్వేచ్ఛ లేనటువంటి, సెక్యూరిటీ లేనటువంటి తెలంగాణలో
మరి ఏ రకంగా ఇవాళ భద్రతా విభాగం పనిచేస్తుందంటే వాటి యొక్క డొల్లతనం అనేది కనబడుతుంది. దీక్షిత్ రెడ్డి చాలా యాక్టివ్ పర్సన్, చాలా చిన్నవాడు, 9 years అయినప్పటికీ కూడా చాలా ఆయన గురించి చాలా వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దారుణమైనటువంటి క్రిమినల్ మైండ్ అది కూడా పెరుగుతూ ఉంది. ఈ రకంగా చంపడం, ప్రతిదానికి చంపడం, భూముల సమస్యల కాడ చంపడం, అత్యాచారం చేస్తే చంపడం, అత్యాచారం చేసి చంపడం, లేదా డబ్బుల కోసం ఆశించి చంపడం, ఇట్లాంటివన్నీ కూడా చంపడం అనేటువంటి ఒక పదం చాలా చాలా సులభమైపోయింది. కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడేటువంటి వాళ్లకు సహాయం చేసేందుకు మానవతా దృక్పథం ఉండాలని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించిన ఒక్కసారి సినిమా ఫ్లాప్ అయిందంటే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు పవన్ స్టార్. ఓట్లు కొనడానికి కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండే నాయకులు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కూడా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకులకు సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి చాలా తేడా ఉంటుందన్నారు. నిజంగా ఈ సరిపోయినంత ఇవ్వట్లేదని నిర్ధారించే వాళ్ళు కనీసం వాళ్ళ జేబుల్లోంచి 10 రూపాయలు తీసి ఇచ్చారు. 10 లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసు ఒప్పుద్దా మామూలుగా మనుషులు? అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చుంటాను. ఇప్పటికి చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే. పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ. ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమా నష్టం వస్తే ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది అప్పులు తీర్చడానికి. ఆయన అత్తారింటికి దారైదని సినిమా తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు. కొనడానికి ఎవరు లేదు. మళ్ళీ కూర్చున్నారు. దాని రిలీజ్కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది. పేరేమో ఆకాశాన్ని ఉంటుంది కానీ డబ్బు అంతా ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండదు ఇక్కడ. అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టినట్టు 100 కోట్లు 200 కోట్లు అంత డబ్బు ఎక్కడుంది ఇక్కడ? నిజమైన సంపద ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్లో ఉంది. అలాగే 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు. కొన్ని 1000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి. 10 మంది ప్రతిభావంతులు కలిసి అవన్నీ సరిగ్గా వస్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి. ₹1 కోటి వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి సినిమా పరిశ్రమలో. GST 10% ఎగిరిపోదు. అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సులు అన్నీ పోగా 60 లక్షలు 55 లక్షలు వస్తాయి. 55 లక్షలకు వస్తాయి. అదే నష్టం వచ్చింది అనుకోండి ఆ డబ్బు కూడా రాదు. ఎంతో మంది జీవితాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని చిత్ర పరిశ్రమ అనేదాన్ని చాలా సున్నితమైన పరిశ్రమ. ఇది చాలా అందరూ ఏంటంటే ఈజీగా టార్గెట్ చేసేయటం. ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి ఏం కనిపించాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క ఎంపీ కానీ ఖర్చు పెడతారు ఒక్కొక్క ఎలక్షన్కి. మీరు కూడా ఎలాగ ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నారు కదా 150-200 కోట్లు, మీ ఎలక్షన్లు పెట్టుబడి అనుకోని చెప్పి ఇలాంటి విపత్తు సమయంలో 50 కోట్లను ఖర్చు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. సో వాళ్ళతో కంపేర్ చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత చాలా చిన్నది. వేల కోట్లు 1000 ఎకరాలు సంపాదిస్తారు. మరి వాళ్ళందరూ అడగలేందుకు? సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడో ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా? అసలు డబ్బే పుట్టట్లేదు బయట. పోనీ డబ్బు ఎలా పుట్టద్దు? పని చేద్దామంటే పని చేయడానికి పని చేసే అవకాశాలే లేవు. మళ్ళీ అదనంగా విరాలంటే కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి. సంపదే సృష్టించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అడిగితే ఒక ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరూ. నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు, 100 కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాను. రైతులను ఏపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. జగన్ రైతు పక్షపాతి అని రైతులను ఆదుకోవడంలో ఆయన వెనక్కు తగ్గరని తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన మిరప, పత్తి, మొక్కజొన్న పొలాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం అంచనాను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 71,821 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు సామినేని ఉదయభాను. నీట మునిగిన పంట పొలాల పరిశీలన ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే సామినేని, కృష్ణ ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందంటూ ఎమ్మెల్యే సామినేని అన్నారు. అధిక వర్షాలు తుఫాన్ల వల్ల కృష్ణా జిల్లా ప్రాంతంలో నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాల్లో మిర్చి, పత్తి పూర్తిగా దెబ్బతిన్నాయి. అలానే మొక్కజొన్న పంట, ఈ 3 పంటలు కూడా పూర్తిగా తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయారు. ఇవాళ కౌలు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టి ఎకరం కౌలు తీసుకొని ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి నారు ఖరీదు కూడా చాలా ఎక్కువ రేటు పెట్టుకొని ఇవాళ మిర్చి రైతులు లక్షలాది రూపాయలు నష్టపోవడం జరిగింది. అలానే పత్తి
పత్తి చేల్లో పూర్తిగా వర్షం నీళ్లు నిల ఉండిపోయి మరి అది కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. కాబట్టి ఈ వచ్చిన నష్టాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా హెలికాప్టర్ ద్వారా కూడా పరిశీలించడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో తప్పకుండా ప్రభుత్వం మరి రైతాంగాన్ని కాపాడి మరి అధిక వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు కూడా నష్టాన్ని ఇవ్వడం కోసం చేయాలని చెప్పి, అలానే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు, చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అధికారులు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు. తప్పకుండా వీరందరికీ ఎవరైతే నష్టపోయారో అధిక వర్షాల వల్ల తుఫాను నష్టపోయారో ప్రతి రైతు కూడా ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులు మరి కొంత ఆవేదన ఉంది. గత సంవత్సరంలో జరిగిన కూడా నష్టపరిహారం ఇంకా రాలేదన్నారు. మొన్ననే 3 రోజుల క్రితమే ఆ నష్టపరిహారం కూడా విడుదల చేసడం జరిగింది. ఎవరి బ్యాంక్ అకౌంట్లో వారికి రైతాంగానికి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ సంవత్సరం జరిగే నష్టాన్ని కూడా పూర్తిగా ఎన్యూమరేట్ చేసి వారికి కూడా నష్టపరిహారం తప్పనిసరిగా ఇస్తుంది. ప్రభుత్వం చాలా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మరి మొట్టమొదటి కూడా రైతు ప్రభుత్వంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కూడా రైతుకి అధిక సేవ చేయాలని చెప్పి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా ప్రతి రైతు కూడా మరి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి నేను కోరుతున్నాను. అమరావతి విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు విజయవాడ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగడుతూ రఘురాం ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డారు. ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడడానికి సీఎం జగన్ ముందు చూపులేని నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. ఇకనైనా ఉచిత ఇసుక విధానం అమలు చేయకుంటే పేద వర్గాల ఆగ్రహం చవిచూస్తారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి దిగజారుస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజానీకానికి ఇసుక అనేటటువంటిది ప్రకృతిలో లభించినటువంటి వనరు కాబట్టి దాన్ని అవసరం మేరకు వాడుకునేటటువంటి ఆ వెసులుబాటు ప్రజలకి అందిస్తూ దాన్ని వేరే ప్రాంతాలకి తరలించకుండా ఇతర రాష్ట్రాలకి తరలించకుండా దాన్ని దిగ్బంధనం చేస్తే అది మంచి పాలసీ అనిపించుకుంటుంది తప్ప ఏ రకంగానూ నువ్వు ఏది పెట్టినా ఇది మంచి పాలసీ అనిపించుకోదు. ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఏదైతే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఉందో దాన్ని ఇప్పుడు తీసుకురమ్మని, అలాగనే బోర్డర్లని మరి పోలీసుల చేత నువ్వు ఇప్పటికే మద్యాన్ని పెట్టావు కాబట్టి మధ్య కాపలా పెట్టావు కాబట్టి దీన్ని కూడా ఇటు నుంచి అటు పోకుండా కాపలా పెట్టమని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 22వ తారీఖు అక్టోబర్ 22 సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి సమక్షంలో ఆంధ్రుల రాజధానికి శంకుస్థాపన చేయటం అనేది జరిగింది. కానీ ఏదైతే ఆంధ్రుల ప్రగతి కోసం ఆ రోజున రాజధాని ప్రారంభించబడి అది అక్కడ నెలకొల్పబడి 16 నెలల క్రితం వరకు కూడా పనిచేసిందో ఆ రాజధాని ఈ రోజున మూగబోయింది. రాజధానికి అమరావతి పేరును పెట్టి ఆ పేరును చెడగొట్టారని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ప్రస్తుతం రాజధాని ఎపిసోడ్ పాలిటిక్స్ ఎత్తుగడలకు వేదికగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. అమరావతి విషయంలో చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ భ్రమపడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ధ్యాన బుద్ధ విగ్రహంపై చంద్రబాబు పేటెంట్ లేదన్నారు మంత్రి అప్పలరాజు. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలు కొనసాగిస్తారో చూస్తామన్నారు ఆయన. చెడగొట్టి ఈరోజు అమరావతి అంటే ఎన్ని రకాల మాటలు మనం వినిపిస్తున్నాయి. మనకి ఆరోపణలకు అది వేదిక అయింది. ఎన్నో అనుమానాలకి అది మూలస్తంభమై ఉన్నది. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై పోలీసులు నిషేధం విధించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బన్నీ ఉత్సవంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం కర్రలతో సమరం చేస్తారు. సాంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు, చేతులు విరగొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతోమంది గాయపడతారు. ఇప్పటి వరకు కర్రల సమరంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. విజయదశమి రోజు దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి కోసం భీకర పోరు జరుగుతోంది. దీన్ని బన్నీ ఉత్సవం అని పిలుస్తారు.
చిమ్మ చీకటిలో దివిటీల వెలుగులో వేలాది మంది కర్రలతో హోరాహోరీగా తలపడతారు. తలలు బద్దలు కొట్టుకుంటూ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు ప్రాణాలను పణంగా పెడతారు. ఈ ఏడాది దేవరగట్టులో రక్తపాతాన్ని ఆపాలని పోలీసులు నిర్ణయించారు. కర్రలతో తలబడితే కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బన్నీ ఉత్సవంపై నిషేధం ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని రద్దు చేశామని తెలిపారు. పోలీసుల నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కర్రల సమరం ఆపడం వల్ల రక్తపాతం ఆగిపోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, ప్రతి ఏటా జరిగే ఉత్సవాలను ఆపడం సరికాదని మరికొందరు అంటున్నారు. కూడా ఉత్సవ కమిటీ వాళ్ళతోనూ గ్రామ పెద్దలతోనూ తర్వాత ఇతర అధికారులతోనూ ఆలూరులో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో బన్నీ ఎందుకంటే సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు పబ్లిక్ రావడం అవకాశం ఉంది. అయితే అందులో ఏ కొద్ది మందికో ఒక 5% లేదా 10%కు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వైరస్ ఉంటే ఇతరులకు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. దీని ఆరోగ్య దృష్ట్యా తప్ప మిగతా ఎలాంటి కారణాలు లేదు. ఈ బన్నీ ఉత్సవం జరపకూడదు అనేదానికి ప్రజల యొక్క ఆరోగ్యం యొక్క దృష్టిలో ఉంచుకొని తప్ప మిగతా ఒకవేళ ఏమో జరిగితే ఏదో అయిపోతుందని క్వశ్చన్ కాదు. ఒక అవసరం వస్తే ఇంకా 100 మంది పోలీసులు బందోబస్తు చేస్తాం. అంతకన్నా జనరల్గా మీ దగ్గరికి ఒక సుమారుగా 1000 మంది భక్తాదులకు మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఒడుగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి. దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి అంటే దసరా ఉత్సవాల టైంలో ప్రాచీన కాలం నుంచి ఈ కర్రల సమరం అనేది నాటికి నీటికి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రాచీన కాలం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవం రోజు దసరా టైంలో జరుగుతుంది. ఈ సంవత్సరం 26వ తేదీ దేవరగట్టులో ఈ ఉత్సవం జరుగుతుంది. గత ప్రాచీన కాలం నుంచి చూస్తుంటే ఇక్కడ దాదాపుగా అడ్డ రోడ్డుకి 10 కిలోమీటర్లు ఫారెస్ట్లో లోపలికి రావాలి. ఇక్కడ మాళ మల్లేశ్వర స్వామి వెలిసిన స్వామి. ఆ రోజుల్లో ఈ పూజ చేసేదానికి తెల్లవారుజామున కళ్యాణానికి రావడానికి దేశ రాజకీయాలు ఒక్కసారిగా కరోనా వ్యాక్సిన్ వైపు మళ్లాయి. బీహార్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ కరోనాను వ్యాక్సిన్ ఉపయోగించుకునే పనిలో పడింది. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇస్తోంది. బీజేపీ ఈ ప్రకటనతో ప్రతిపక్షాల ఎదురుదాడి ప్రారంభించాయి. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకమంటూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుంది కాంగ్రెస్. కరోనా వ్యాక్సిన్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి ప్రకటించిన ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై విమర్శలు చెలరేగుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు వ్యాక్సిన్ను వాడుకుంటారని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రాని వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ప్రజల్లో ప్రాణభయం సృష్టించి దానిని ఓట్లుగా మలుచుకోవాలనుకోవడం అన్యాయమని అన్నారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు శశి థరూర్. కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా బీజేపీ హామీపై మండిపడ్డారు. వ్యాక్సిన్కు బీజేపీ డబ్బులు కడుతుందా అంటూ ప్రశ్నించారు. బీహార్లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరిస్తారని నిలదీశారు. విపక్షాలు ఎదురుదాడి చేయడంతో ఎట్టకేలకు స్పందించింది బీజేపీ. వ్యాక్సిన్ ఎప్పుడొస్తే అప్పుడు ఉచితంగా బీహార్లో అందజేస్తామని వివరణ ఇచ్చింది. ఇటు తమిళనాడులోనూ ఉచిత వ్యాక్సిన్ ఫార్ములా మొదలుపెట్టారు సీఎం పళనిస్వామి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశమే కాదు, ఇటు అమెరికాలోనూ జోరుగా వ్యాక్సిన్ రాజకీయం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వ్యాక్సిన్ చుట్టే ప్రసంగాలు ఇస్తున్నారు. అందరికంటే ముందు అమెరికన్లకు వ్యాక్సిన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకా మార్కెట్లోకి రాని వ్యాక్సిన్ను ఏ ధైర్యంతో అమెరికన్లకు ఇస్తామని ట్రంప్ ఎలా చెబుతున్నారని జో బైడెన్ ప్రశ్నిస్తున్నారు. శరన్నవరాత్రులు దేశ ఐకమత్యాన్ని బలాన్ని చూపుతాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలకు ఈ నవరాత్రులు ప్రతిబింబమని ప్రధాని తెలిపారు. వర్చువల్ ద్వారా దుర్గామాత పూజలో పాల్గొన్న ప్రధాని కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. जैसे मैं दिल्ली में नहीं, लेकिन आज मैं बंगाल में आपके बीच उपस्थित हूं.
बंगाल के मां दुर्गा के भक्तों ने, मेरे स्वजनों ने मुझे बुलाया है। मुझे इस अवसर से जुड़ने का बहुत बड़ा सौभाग्य मिला है। जब आस्था अपरंपार हो, मां दुर्गा का आशीर्वाद हो, तो स्थान, स्थिति, परिस्थिति से आगे बढ़कर पूरा देश ही एक प्रकार से बंगालमय हो जाता है, बंगाल हो जाता है। ऐसी कोई जगह नहीं जहां इन दिनों ग्राम बांग्ला और शहर बांग्ला के रंग और मां दुर्गा के नवरूप की झलक न दिखाई देती हो। दुर्गा पूजा का पर्व भारत की एकता का पर्व भी है, भारत की पूर्णता का भी पर्व है। बंगाल की दुर्गा पूजा भारत की इस पूर्णता को एक नई चमक देती है, नए रंग देती है, नए श्रृंगार देती है। ये बंगाल की जागरूक चेतना का, बंगाल की आध्यात्मिकता का, बंगाल की ऐतिहासिकता का प्रभाव है। पवित्र षष्ठी के इस पुण्य अवसर पर मैं बंगाल की पवित्र पुण्य भूमि आज आदरपूर्वक नमन करता हूं। बंगाल की भूमि से निकले महान व्यक्तित्वों ने जब जैसी आवश्यकता पड़ी, शस्त्र और शास्त्र से, त्याग और तपस्या से मां भारती की सेवा की है। बंगाल की माटी को अपने ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.